నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కస్తూర్బాలో కొనసాగుతున్న అరాచకం, పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ రాష్ట్ర మహిళా నేతలు. తానూరు తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్, 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, 1 ఇన్వర్టర్ దగ్ధం. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు మీద లేదా? కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కస్తూర్బాలో అరాచకాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులను కూడా పిల్లలు చూడనివ్వడం లేదు, భయంతో వారు బిక్కుబిక్కుమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగునీటితో ఆహారం వండుతున్నారని, నెలల తరబడి నీళ్లు లేవని ఆరోపించారు. హాస్టల్ను సందర్శించడానికి వచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం తాము ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇష్యూ, మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే వాటర్. ఫోకస్ అయిన ఇష్యూ ఫస్ట్ వాటరే మనకి. సో వాటర్ అనేది మనకి బోర్వెల్ వేసారు, బోర్ చేయించలేకపోయాం కాబట్టి వాటర్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనకి మిషన్ తగ్గిన వాటర్ వస్తుంది. వాటర్ ట్యాంకర్స్లో కూడా మనము యూజ్ వాటర్కి వాటర్ ట్యాంకర్స్ తెప్పిస్తున్నాము, అలాగే మినరల్ వాటర్ తెప్పిస్తున్నాము. తర్వాత ఎవరైతే ఇక్కడ కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ ఈ నెగ్లిజెన్స్ అన్ని వాళ్ళందరినీ కూడా అన్ఫార్చునేట్గా ఇంటర్నెట్ ఆసక్తి ఆ సేమ్ మూమెంట్లో మళ్ళీ వేరే దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అందరినీ తీసుకొచ్చి కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసేసారు. అదే నైట్ మ్యామ్ అదే చెప్తున్నాము, మీరు రెమిడియల్ మెజర్స్ తీసుకుని ఉండొచ్చు కాక. మీరు నిజంగా మేడం తలదీపం చెప్తుంటే ఏమవుతుందమ్మా? నిర్మల్ జిల్లా తానూరు తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్ గదిలో 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, 1 ఇన్వర్టేటర్, సాఫ్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ కాలి బూడిదయ్యాయి. రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మేమే చీపీలు పట్టుకోవచ్చు ఇక ఊరికి ఊరంది. ఏంది నేనేం చేయాలి భయ్? ఇప్పుడు హలో హలో క్లీన్ చేయించేసాను. ఊరికి మేమే చీపీలు పట్టుకోవచ్చు ఇక ఊరికి ఊరంది. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు మీద లేదా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను దండగా చేస్తారా, ఎందుకు ఈ వివక్ష అని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయనందువల్ల నిరసనగా నల్ల బ్యాడ్జీ కట్టుకుని ఆమె పాదయాత్ర చేపట్టారు. పాలమూరు నీళ్ల కోసం మరో నీళ్ల పోరాటం మొదలు పెట్టామని, పాలమూరు జిల్లా దాటే వరకు ప్రతిరోజు నిరసన వ్యక్తం చేస్తామని ఆమె అన్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో పేలుడు కలకలం రేపింది. అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇల్లు ధ్వంసమైంది. ఈ సంఘటనలో భార్య భర్తలిద్దరూ తీవ్రంగా గాయపడడం ఇప్పుడు మేము చూసింది మేము ఇప్పుడే వచ్చినాం కాబట్టి ఇప్పుడు మేము చూసినాము ఆ గ్యాస్ లీకేజ్ వల్ల ఆ స్టవ్ ఒక పిన్ అనేది ఉంటుంది, సిలిండర్కు పైప్ పెట్టాల్సి ఉంది. అది లెంత్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది, అది ఊడిపోతుంది ఈజీగా. దానికి ఒక టేప్ వేశారు, ఆ టేప్ కూడా అందులో నుంచి లీకేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక రెగ్యులేటర్ ఆన్ ఉంది, అది గ్యాస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోవడం వల్ల అవకాశం ఉన్నాయి. అంటే చూస్తున్నాం, ఇంకా పూర్తిగా చూడలేదు. సార్ గ్యాస్ బ్లాస్ట్ అయితే మంట రావాలి కదా, ఎలాంటి మంటలు అవ్వలేదు అక్కడ? అవును, అక్కడ అగరబత్తులు ముట్టించారు గోడకు, దాని నుంచి స్ప్రెడ్ అయ్యి మంట రాకుండా కూడా గ్యాస్ ఓవర్ అయిపోతే కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా నేను చూసి కొద్దిగా సేపు అయితే నేను చెప్పగలుగుతాను. మీరు అనుమానిస్తున్నారు అవును, కానీ అది పూర్తిగా నిర్ధారణ కాదు. ఇంకా కాలేదు, ఇంకా నిర్ధారణ ఇవ్వలేము, కొద్దిగా టైం పడుతుంది. అనుమానాస్పదం కాబట్టి అక్కడ ఇంకేం లేవు, అలాంటివి ఏం లేవు. లోపల కొన్ని ఎంటీ సిలిండర్స్ కూడా కనిపిస్తాయి. లేవండి, లేవు. సిలిండర్ బ్లాస్ట్ అయితే ఎంత తీవ్రత ఉంటుందో అంటే సిలిండర్ కాలేదు కదా, గ్యాస్ స్ప్రెడ్ అయిపోయింది, అది అంతే. ఓకే, గ్యాస్ స్ప్రెడ్ అయ్యి చాలా ఓవర్ అయిపోయినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ మంట అనేది అంటికెళ్ళారు కదా ఇక్కడ. ఓకే, ఇంకోటి బల్బులు కూడా ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, అవి దాని నుంచి స్ప్రెడ్ అయ్యే ఫైర్ అయ్యే అవకాశం లేదు. హీటు లేదు అక్కడ, కూలే ఉంది. కాకపోతే గ్యాస్ ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళు ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారో మనకు తెలియదు. డ్రింక్ చేసి పండుకోవచ్చు, స్లోలో లేకుండా అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అనేది కుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం లేదండి, ఇంకా అక్కడ పూర్తిగా ఏం అవ్వలేదు. వీళ్ళకి ఇరవచ్చు, కానీ అలాంటిది అక్కడ అయితే అవకాశం లేదు. మేము చూసిన కాడికి ఇంకా కొద్దిగా చూడాల్సింది. ఇంత తీవ్రత ఎప్పుడైనా ఇంకా చెప్తేనే సిలిండర్ బ్లాస్ట్. గణేష్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ప్రవీణ్ కుమార్ హితవు పలికారు. బైంసాలోని గణేష్ మండపాలను సందర్శించి అక్కడి పోలీస్ సిబ్బందికి పనితనాన్ని తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, నిమజ్జనం రోజు ఎలాంటి డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఏఎస్పీ కిరణ్ కారే, జిల్లా సిఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీటీవీస్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నది. ఆ రోజు కూడా మనం డ్రోన్స్ యూజ్ చేసి అవసరమైనటువంటి బందోబస్తులను కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి చిన్న చిన్న తప్పులు చేసినా ఇప్పటికీ మనము నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్స్ పంపించడం జరిగింది. గత కమ్యూనల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా వాళ్ళ కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారో తెలుసు. కాబట్టి పేరెంట్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమనంటే, పిల్లల్ని కూడా ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పేసి, వచ్చిన పండగకు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేలాగా ఉండాలి తప్ప ప్రజలందరినీ ప్రొవోకేట్ చేసేలాగా బోత్ సైడ్స్ కమ్యూనిటీ వాళ్ళ పేరెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏమనంటే, పిల్లల కొంత కంట్రోల్లో పెట్టుకోండి. వారి యొక్క ప్రతి మూమెంట్ను సీసీ కెమెరాస్ ద్వారా ఇక్కడ మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాస్లో వాళ్ళ యొక్క ప్రతి యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. తర్వాత కేసుల పాలై వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి మనము పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.
ఎట్టి పరిస్థితుల్లో వాటిని అలో చేయం. ఇందులో ఎవరైనా డీజే షాప్ హోల్డర్స్ కావచ్చు, వెహికల్ ఓనర్స్ కావచ్చు, ఎవరైనా దాన్ని డీవియేట్ అయితే తప్పనిసరి వాళ్ళని కేసెస్ ఆల్రెడీ కట్టడం జరిగింది. ఆ వెహికల్స్ తర్వాత డీజే సీజ్ చేసి కోర్ట్స్ కప్పు అప్పచెప్పడం జరుగుతుంది. అది మళ్ళీ బయట తెచ్చుకోవడం వాళ్ళకి చాలా కష్టం. ఆ విషయం గమనించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఓనర్స్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కొత్తగా పెన్షన్లు, దళిత బంధు పథకాలు ప్రభుత్వానికి గుర్తొచ్చాయని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండటి శ్రీధర్ అన్నారు. అదేవిధంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ రాజీనామా చేస్తే ప్రజలకు మేలు చేసే మరికొన్ని పథకాలు వస్తాయని వ్యాఖ్యానించారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో బీజేపీ ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కారణంగా గోపాల్ రెడ్డి గారికి వారి రాజీనామా కారణంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒకసారి ఈ వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లకు అవకాశం వచ్చింది. ఆ రోజు ఇంతకు ముందు ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసే సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి దిశకు సాగిన పరిస్థితులు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా వల్ల ఈ రాష్ట్రానికి కనీసం కొంతైనా మెరుగుపరచడానికి కోసం ఈ వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, అదేవిధంగా మహిళలను అందరినీ కూడా ఉండరాలు చేసిన ఈ ప్రభుత్వ విధానానికి పారితోషికం చెల్లించుకునే అవకాశం కలిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతి రాజకీయ పార్టీలో ఎవరైనా ప్రజల శ్రేయస్సు కోరే నాయకులు ఎవరైనా ఉన్నా రాజీనామా చేసి ముందుకొస్తే ఆ ప్రజలకు సేవాభావం కలుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులకు వణుకుడు పుడుతుంది. ఎందుకంటే దాదాపు 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 8 సంవత్సరాల నుండి దాదాపు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకపోగా వాళ్ళు ఏదైతే గద్దెనెక్కే ముందు, అధికారానికి వచ్చే ముందు దళితులు సేమ్ చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, కేజీ 2 పీజీ ఉచిత విద్య అన్నారు, రుణమాఫీ చేస్తా అన్నారు. అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా అది ఏ ఒక్కటి పూర్తి కాలేదు. పైపెచ్చు ఏదైతే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు ప్రజలు అల్లాడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేరు, ప్రజల వద్దకే పోయి ప్రజలను చైతన్యవంతం చేద్దామని మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు దాదాపు 3 సంవత్సరం కూడా వస్తున్నది పాదయాత్రలు చేస్తున్నారు. ఆ పాదయాత్రను చూసి ఓర్చుకోలేక దీర్ణించక ఇక్కడున్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులంతా కలిసి మా యొక్క పాపం బండిది, మా భరతం పడతాడు, అయినా కూడా ఇంకా ప్రచారాలు చేస్తే మా యొక్క బండారం బయటపడుతుందని వారిని నిర్దాక్షిణంగా కూడా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా ఎక్కడైతే అరెస్ట్ చేసిందో అక్కడి నుంచే నేను పాదయాత్ర చేస్తానని పాదయాత్ర చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న వరంగల్లో జరిగిన బహిరంగ సభకు కూడా తండోపతండాలు వచ్చి విజయవంతం చేయడం జరిగింది. వారందరూ కూడా నేను కృతజ్ఞత చేస్తున్నాను. మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ లో వినాయక నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారు 4వ రోజు ఉదయం శ్రీ మహాగణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदविस्सेदसादनं विस्वाहा नामधेयस्य जयपाल नामधेयस्य सकुटुम्बस्य अनन्तिक्षेम स्थैर्य विजय अभय आयुर् आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं गणपति नवरात्रोत्सव चतुर्थ दिवस वीणामुपवस्त्रवस्त्रवो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदविस्सेदसादनं विस्वाहा नामधेयस्य जयपाल नामधेयस्य
సకుటుంబస్య అనంతిక్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం గణపతి నవరాత్రోత్సవ చతుర్థ దివసే ప్రాతః. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రియాసత్ నగర్ మదర్సాలో చదువుతున్న బాలుడిపై 2 నెలలుగా అక్కడి ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు బాధితుడు సంతోష్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణ ఎన్నికలలోపే ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమ శాఖ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చని చెప్పారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలని అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90% పైగా పూర్తి చేశామని, మిగిలిన వాటిని అమలు చేస్తామన్నారు. ఫార్మా రంగానికి రాష్ట్రం హబ్గా మారుతోందని, ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్బీఐని టీడీపీ నేతలు లేఖలు రాయడం ఎంతవరకు సబ్బని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన నాయకత్వాన్ని, ఆయన ఆలోచన విధానాల్ని, ఆయన ఆశయ సాధన కోసం తప్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి సందర్భాలు ఉదయం నుంచి మనంతా కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి శ్రేయోభిలాషులు కానివ్వండి, ఆయన చేసినటువంటి పరిపాలనని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆయన పడినటువంటి తపన, ఆయన మరణం కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి కోసం బయలుదేరి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు అందరికీ తెలుసు. సో ఈ సందర్భంలో ఆయన స్మరించుకునేటువంటి అవకాశం, ఈరోజు మళ్ళీ ఆయన ఆలోచన విధానాల్ని, ఆయన ఆశయ సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో గడిచినటువంటి 13 సంవత్సరాలుగా అనేక అంశాలు, అనేక రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అమలు చేసినటువంటి పథకాలు, వీటన్నిటిని కూడా స్మరించుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు అందరికి కూడా వచ్చింది. ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఇటువంటి సందర్భాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించో, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాల గురించో రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఏదో రకంగా డీవియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి కార్యకర్తల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, వారి గురించి వారు గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి
ఏ రోజు కూడా నీ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ వ్యక్తి. అటు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏపీ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. చేసిన నెమలి వాహనానికి రెడ్డి వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధి, బుద్ధి, మయూర్ స్వామివారి ఆలయ మూడ వీధిలో ఊరేగుతూ కటాక్షించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు, మహిళలకు సంక్రమించిన హక్కులు హరించిపోతున్నాయని ఐద్వా మహిళా సంఘం ఏపీ నాయకురాలు పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం మహిళా హక్కులపై దాడి అనే అంశంపై విశాఖలో ఐద్వా మహిళా సంఘం నేతలు సదస్సు నిర్వహించారు. మహిళలు నాగరిక సమాజంలో ఇంకా అకృత్యాలకు బలైపోతున్నారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉవ్వెత్తున ఎగిరిపడే ఉద్యమాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం సమాజంలో మార్పు వస్తే కానీ పరిస్థితి మారదని అన్నారు. నాయకులు కూడా పరిపాలించే వాళ్ళు కూడా ప్రజల్ని పరిపాలించే వాళ్ళు కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు బరితెగించి ఉన్నారు. ఇటీవల చూసాం గోరంట్ల మాధవ్ ఆ హిందూపూర్ ఎంపీ ఉదంతం, దాని మీద రాష్ట్రపతికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్స్కి ఇటువంటి వాళ్ళకి కూడా ఎంత నిస్సిగ్గుగా న్యూడ్ వీడియోలు తీసి పంపిస్తున్నారని చెప్పేసానంటే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇక వాళ్ళని వెనకేసుకొచ్చే పద్ధతులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసానంటే కంచె చేను వేయటం కాదా ఇది? ఏ రకంగా నా అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు అని చెప్పేసి ఏ రకంగా స్త్రీలకు రక్షణ కల్పిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మన ధర్మశాస్త్రం నేను మాట్లాడేప్పుడు చెప్తాను. ఇటీవలే మనం 75 వసంతాల స్వతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ స్వతంత్రం ఎవరో భిక్ష కాదు. 1857 నుంచి ఇంకా చెప్పాలంటే అంతకుముందు మరొక 100 సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా, పలు రూపాల్లో, పలు కోణాల్లో భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. ఆ ప్రజల్లో రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నం కస్తూర్బాలో కొనసాగుతున్న అరాచకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నం కస్తూర్బాలో కొనసాగుతున్న అరాచకం. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ రాష్ట్ర మహిళా నేతలు. తానూరు తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్. 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, 1 ఇన్వర్టర్ దగ్ధం.
టీపీ అధ్యక్షురాలు షర్మిల. సికింద్రాబాద్ ఇవి బులెటిన్ లో అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. లక్ష్యం